హరే కృష్ణ. మనం ఈశోపనిషత్తులో 4వ మంత్రం వరకు పూర్తి చేసాం. ఇది 5వ మంత్రం. సాధారణంగా మనకి భగవద్గీతలో శ్లోకాలు అంటారు, ఇక్కడ ఈశోపనిషత్తులో వీటిని మంత్రాలు అని రాయడం జరిగింది, ప్రభుపాద రాశారు. కాబట్టి మనం కూడా అదే చెప్పుకుంటున్నాం. 5వ మంత్రం. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. ఇది 5వ మంత్రం. మంత్రానికి అర్థం తత్, ఆ పరమపురుషుడు, ఏజతి నడుస్తాడు, తత్ అతడు, న ఏజతి నడవడు, తత్ అతడు, దూరే అతి దూరంలో ఉన్నప్పటికీ, తత్ అతడు, ఉ కూడా, అంతికే సమీపంలో, తత్ అతడు, అంతః లోపల ఉంటాడు, అస్య సర్వస్య ఈ సర్వానికి, తత్ అతడు, సర్వస్య అస్య ఈ సర్వానికి, ఉ బాహ్యతః వెలుపల కూడా ఉంటాడు. ఇది పదవిచ్ఛేదం. ఇక దాని యొక్క తాత్పర్యం ఏమిటి అంటే, పరమపురుషుడు నడుస్తాడు, నడవడు. ఆయన చాలా దూరంలో ఉంటాడు, అయినా చాలా దగ్గర కూడా ఉంటాడు. ఆయన అన్నింటి లోపల ఉంటాడు, అయినప్పటికీ వెలుపల కూడా ఉంటాడు. మనం గమనించినట్లయితే మీరు కానీ ఇప్పటివరకు వచ్చిన మంత్రాలన్నీ కూడా నేరుగా ఉన్నాయి, కానీ ఇది మాత్రం కొంచెం చాలా తికమగ్గాను సందిగ్ధంగాను ఉంటుంది అర్థం. ఎందుకని అంటే, పరమపురుషుడు నడుస్తాడు, నడవడు. ఎందుకంటే నడుస్తాడు అన్నప్పుడు నడవడు అనేది సమస్య అనే సందేహం మనకు రాదు. కానీ ఇక్కడ ఈ మంత్రం ఏం చెప్తుంది? నడుస్తాడు అని చెప్తుంది. అదే సందర్భంలో నడవడు అని కూడా చెప్తుంది. ఇంకా ఆయన చాలా దూరంలో ఉంటాడు అని చెప్తుంది. ఇంకా అతి దగ్గరలో కూడా ఉన్నాడు. మనకి దూరంలో అంటే ఎవరికి? మనకే కదా. మనం ఏదైనా దూరంలో ఉన్నది అంటే మనకి దూరంలో ఉన్నదని. కాబట్టి మనకి చాలా దూరంలో మరియు మనకి చాలా దగ్గర కూడా ఉంటాడంట. ఆయన అన్నింటి లోపల ఉంటాడు. ఆయన ఇంకా ఎలా ఉంటున్నాడు? అన్నింటి లోపల కూడా ఉంటున్నాడంట. అయినప్పటికీ వెలుపల కూడా ఉంటున్నాడు. అన్నింటి లోపల ఉన్నప్పుడు మనం ఇంటి లోపల ఉన్నామంటే ఇంటి వెలుపల ఉన్నాం, ఇంటి వెలుపల ఉన్నామంటే ఇంటి లోపల ఉన్నాం. కానీ ఈయన అన్నింటి లోపల ఉన్నాడు, అన్నింటికి బయట కూడా ఉన్నాడు. దూరంలో ఉంటాడు, అతి దగ్గరలో ఉంటాడు. ఆయన నడుస్తాడు, నడవడు. ఇది రెండు పరస్పర విరుద్ధాలు ఒకే దగ్గర కనిపించేసరికి మనకేంటంటే సందిగ్ధంలో పడిపోతాం అన్నమాట. భాష్యం. అచింత్యమైన శక్తుల చేత నిర్వర్తించబడే పరమపురుషుని దివ్య కార్యకలాపముల వివరణ ఈ మంత్రంలో ఉంది. ఈ మంత్రంలో ఏమిటి? అచింత్య శక్తులు, భగవంతుడికి అచింత్య శక్తులు ఉన్నాయి అంటే ఏమిటో అర్థం చేసుకో. అచింత్య అంటే మన యొక్క ఆలోచనకి, చింతనకి. అచింత్య అంటే చింతించలేనిది అని. ఏ విధంగా? మన యొక్క బుద్ధిని, మనసుని వాడి మన యొక్క ఆలోచనకి అందనటువంటి శక్తులు ఎవరి దగ్గర ఉన్నాయి? భగవంతుడి దగ్గర ఉన్నాయి. పరమపురుషుడు దివ్య కార్యకలాపాలు, ఆయన యొక్క దివ్య కార్యకలాపాలు చేస్తూ ఉంటాడు. ఎలాగా దివ్య కార్యకలాపాలు ఏం చేస్తూ ఉంటాడు? ఉదాహరణకి మనకి ఇక్కడ దగ్గరలో లేడు, అతి దూరంలో ఉన్నాడు. అంటే ఎక్కడున్నాడు? వైకుంఠంలో ఉన్నాడు. మరి అతి దగ్గరలో ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. హృదయంలో ఎవరున్నారు? నేను ఎవరైతే ఆత్మనున్నానో మరియు పరమాత్మ కూడా హృదయంలోనే ఉన్నాడు. కాబట్టి అది దగ్గరలో ఉన్నాడు పరమాత్మ, కానీ మనం చూడలేకపోతున్నాం. అది దూరంలో ఉన్నవాడిని చూడడం లేదు, అది దగ్గరలో ఉన్నవాడిని ఎవరిని చూడడం లేదు మనం ఇప్పుడు. కానీ ఎప్పుడైతే చూడడం మొదలు పెడతామో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? అతి దగ్గరలో ఉన్నాడనే విషయం అర్థమవుతుంది, అతి దూరంలో ఉన్నాడనే విషయం కూడా అర్థమవుతుంది. అతి దగ్గరలో ఉన్న పరమాత్మలాగా ఉంటాడు, కానీ మనం ఆయనతో నేరుగా లీలలు ఇవన్నీ చేయాలంటే ఆయనతోటి మనం అంటే ఆయనకు సన్నిహితంలో ఉండాలి కదా. వైకుంఠంలో లేదా గోలోకంలో ఉంటే అప్పుడు మనం ఆయనతో లీలల్లో పాల్గొనవచ్చు. కాబట్టి అవన్నీ అచింత్య శక్తులు. ఎవరివి? భగవంతుడి యొక్క అచింత్య శక్తులు. అంటే మనకి అర్థం కానివి, మన చింతనకి అందుబాటులో లేనివి. అంతే కదా. ఆయన గోలోకంలో ఉండడం మరియు పరమాత్మలాగా ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉండడం అర్థం చేసుకోగల శక్తి మనకుందా? అది ఎలా జరుగుతుంది? ఎవరైనా వివరించగలరా? మనకేమన్నా ఆలోచన కానీ ఆలోచన చేయడం ద్వారా అది అర్థమవుతుందా మనకి?
లేదా మన యొక్క బుద్ధి ద్వారా అర్థమవుతుందా? దేని ద్వారా కూడా అర్థం కాదు. అతని యొక్క అసాధారణమైన శక్తులను నిరూపించడానికి ఇక్కడ పరస్పర విరుద్ధమైన పదాలు వాడబడ్డాయి. ఆయన యొక్క ఎందుకు విరుద్ధ పదాలు వాడబడ్డాయంటే ఆయనకి అసాధారణ శక్తులు ఉన్నాయి అని చూపించడానికి. ఇంకొకటి ఏంటి ఇక్కడ వాడింది? ఆయన నడుస్తాడు మరియు నడవడు. సాధారణంగా ఎవరైనా నడవగలిగినప్పుడు అతడు నడవలేడు అంటే అది తర్క విరుద్ధం అవుతుంది. ఒక వ్యక్తి నడవగలుగుతున్నప్పుడు అతను నడవలేడు అనేదానికి అర్థం ఉండదుగా. ఎందుకంటే వాడికి నడకవచ్చు, కాళ్ళు బాగానే ఉన్నాయి, నడుస్తాడు అని మనం చెప్పి అతను నడవలేడు అని మనం చెప్పగలమా? కానీ భగవంతుడులో అది రెండు ఉన్నాయంట, నడుస్తాడు, నడవడు. ఎలాగ? నడిచేవాడు గోలోకంలో అక్కడ ఉన్నాడు, కానీ పరమాత్మ నడుస్తాడా? నడవట్లేదుగా, అక్కడే స్థిరంగా ఉన్నాడు. ఎలా స్థిరంగా? ఆత్మ ఎటు వెళ్తే అటే వెళ్ళిపోతూ ఉంటాడు. మరి ఆత్మ కూడా నడిచి వెళ్తుందా? ఇక్కడ భౌతిక సంసారం నడవట్లేదు. అలాగే ఆయన కూడా నడవకుండానే ఉన్నాడుగా పరమాత్మ రూపంలో. ఇంకా కేవలం పరమాత్మే కాదు, ప్రతి అణువులో కూడా ఉన్నాడని చెప్తున్నాం. ప్రతి అణువులో ఉన్న పరమాత్మ నడుస్తూ ఉంటాడా? రకరకాల చుట్టూ గాలిలోని ప్రతి అణువులోనూ, మట్టి, నీరు, నిప్పు, అగ్నిలోని ప్రతి కణంలోనూ ఉన్నాడు కదా ప్రతి చోట. మరి అక్కడ ఉండి ఆయన నడవట్లేదుగా, కానీ నడుస్తాడు. ఎక్కడ? ఆయన నిజంగా మన ఎదుటికి వస్తే కృష్ణుడిగా లీలలు చేస్తున్నప్పుడు, రాముడిగా ఉన్నప్పుడు నడిచాడు, గోలోకంలో నడుస్తున్నాడు. కాబట్టి రెండు ఆయనలో ఉన్నాయి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ వైరుధ్యం భగవంతుని విషయంలో మనకి అతని అనూహ్య శక్తిని సూచించడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఈ విరుద్ధం అనేది ఏదైతే ఉందో అది ఆయనలో అనూహ్యమైన శక్తి ఒకటి ఉంది అని మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే అచింత్యమైన శక్తి, ఇంకా అతి మానుష లీలలు ఆయన చేయగలడు. అంటే సాధారణమైన మనుషులు మనం చేయలేని కార్యాలు ఆయనకి వీలవుతుంది అనేది ఈ విరుద్ధమైనటువంటి ఆయన లక్షణాలు ఏవైతే ఉన్నాయో, పరస్పరం నడవలేడని, నడుస్తాడని, దూరంలో ఉన్నాడని, దగ్గరున్నాడని, ఇవన్నీ కూడా ఆయన యొక్క అచింత్యమైన శక్తి మరియు ఆయన యొక్క దివ్యమైన గుణాలని మనకి తెలియజేస్తుంది. మన పరిమితమైన జ్ఞానంతో మనం అలాంటి వైరుధ్యాలను అర్థం చేసుకోలేము. రెండింటినీ పరిమితమైన మన బుద్ధి ద్వారా అర్థం చేసుకోలేము. ఇప్పుడు మనం భగవంతుడు ఇలా ఉన్నాడంటే మనం దాన్ని అంగీకరిస్తున్నాం తప్ప అవి ఎలా జరుగుతున్నాయి అనేది మనకు తెలుసా? భగవంతుడిలో ఈ గుణాలు ఉన్నాయి అని చెప్పబడుతుంది, దాన్ని మనం అంగీకరిస్తున్నాం. మన పరిమితమైన అవగాహన శక్తులతో మనం ఆయనను గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. మాయావాద సిద్ధాంతానికి చెందిన నిరాకారవాదులు భగవంతుని నిరాకార లక్షణాలని అంగీకరించి సాకార లక్షణాలను నిరాకరిస్తారు. మాయావాదులు ఏం చేస్తారు? భగవంతుడిలో ఉన్న నిరాకార లక్షణాన్ని అంగీకరిస్తారు, కానీ ఆయనకి రూపం ఉన్నదనే విషయాన్ని అంగీకరించరు, దాన్ని తిరస్కరిస్తారు. లేదు, అది కేవలం అబద్ధం, భగవంతుడికి రూపం ఉండడం అనేది అబద్ధం, నిజం కాదు, అది అసత్యం, భ్రమ మాత్రమే అని వాళ్ళు చెబుతారు అన్నమాట. భాగవత్ సిద్ధాంతానికి చెందిన వారు అతని అనూహ్య శక్తులను అంగీకరించి భగవంతుడిని సగుణుడుగాను నిర్గుణుడుగాను అంగీకరిస్తారు. అది అయితే మరి భక్తులు భగవంతుడిని నిర్గుణుడిగా అంగీకరిస్తారా, అంగీకరించరా? ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభుపాద? అంగీకరిస్తారంట. కాబట్టి భాగవతులు భగవంతుడికి రూపం లేని అంశం కూడా ఉంది, రూపం లేని పరమసత్యం ఉంది అనేది భాగవత సిద్ధాంతాన్ని అనుసరించేవాళ్ళు, భక్తులైన వాళ్ళు అంగీకరిస్తారు. అదేవిధంగా రూపం ఉన్నదనేది కూడా అంగీకరిస్తారు. ఎవరికి? భగవంతుడికి రూపం ఉంది, రూపం లేదు, రెండు కూడా సత్యమే. కానీ నిరాకారవాదులు, మాయావాదులు అయిన వాళ్ళు సాకారం, భగవంతుడికి రూపం ఉన్నదనే దాన్ని అంగీకరించరు. భగవంతుడికి రూపం లేదనేదే పరమ సత్యం అని చెప్తారు. అది తేడా. ఎందుకంటే అతనికి అనూహ్యమైన శక్తులు లేకపోతే పరమపురుషుడు అనే పదానికి అర్థమే లేదు. కాబట్టి ఆయనకి అనూహ్యమైన శక్తులు లేదా అతి మానుష లీలలు చేయగలిగే శక్తులు, సాధారణ మానవుల కంటే ఎక్కువ శక్తులు, ఇంకా అచింత్య శక్తులు అంటే మనం ఊహించలేని శక్తులు ఆయనకి లేకపోతే ఆయన పరమపురుషుడు అనేది ఏ విధంగా అర్థం ఉంటుంది ఆయనకి? ఆయన పరమపురుషుడు ఎలా అవ్వగలడు? మనకంటే ఉన్నతమైన వాడు, మనలోని లేని శక్తులన్నీ ఆయన దగ్గర ఉన్నాయి అన్నప్పుడే కదా ఆయన మనకు కూడా ఆరాధనీయ దైవం అవుతున్నాడు. ఇప్పుడు
అలాంటిది మనలో ఉన్నదే ఆయనలో ఉన్నది, మనకంటే ఎక్కువ ఏమీ లేదు అంటే అతన్ని పూజించడంలో అర్థం ఏముంది? ఇంకా అతడు భగవంతుడు అనడంలో కూడా అర్థం లేదు. అప్పుడు అతడు కూడా బద్ధజీవుడు అయిపోతాడు కదా. మనం బద్ధజీవులం, కానీ ఆయన కాదు. మనం భగవంతుడిని మన చర్మచక్షువులతో చూడలేనంత మాత్రాన ఆయన సాకారుడు కాడని భావించరాదు. కాబట్టి మన చర్మచక్షువులు అంటారు ఇప్పుడున్న వాటిని చర్మంతో తయారైన కళ్ళు. ఈ కళ్ళతోటి ఆయన్ని చూడలేనంత మాత్రాన ఆయనకు రూపం లేదని అంటామా? అది అనకూడదు అని చెప్తున్నారు. ఎందుకని? మాయావాదులు ఆయనకు రూపం లేదని చెప్తారు. శ్రీ ఈశోపనిషత్తు భగవంతుడు చాలా దూరంగా ఉన్నను దగ్గరగా కూడా ఉన్నాడని తెలుపుతూ ఆ వాదాన్ని తిరస్కరిస్తుంది. దేన్ని తిరస్కరిస్తుంది? ఆయనకు రూపం లేదనే వాదాన్ని. ఆయన భగవంతుడు దూరంగా ఉన్నా కూడా దగ్గరగా కూడా ఉన్నాడు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం పరమాత్మలాగా ఉన్నాడని. రెండు కూడా నిజమే. ఎందుకని? అదే మన విషయంలో అయితే రెండు నిజం కావు, ఎప్పుడు ఒకటే నిజం ఉంటుంది. మనం ఉంటే ఎవరికైనా దగ్గరలో ఉంటాం, లేదా ఎవరికైనా దూరంలో ఉంటాం. కానీ ఒక వ్యక్తికి మనకి నచ్చిన స్నేహితుడికి దగ్గరలో ఉంటూ మళ్ళీ ఆయనకి దూరంగా ఉండగలిగే లక్షణం మనలో లేదుగా, లేదు. కానీ భగవంతుడికి ఉంది. భగవంతుడు ఆయన ఇష్టం ఉన్న వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి కూడా దగ్గరలో ఉంటాడు, మరియు అందరికీ దూరంగా కూడా ఉంటాడు. ఇంకా ఇలాంటి విరుద్ధ లక్షణాలు భగవంతుడిలో చాలా ఉన్నాయి. ఉదాహరణకి కృష్ణుడు, భగవంతుడు ఏమంటాడు? పక్షపాతి నమే ద్వేషోస్తి నా ప్రియ అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. అంటే నేను ఎవరిని ద్వేషించను, నేను ఎవరిని ఇష్టపడను అని. కానీ అదే భగవద్గీతలో మీరు గమనించినట్లయితే 12వ అధ్యాయం భక్తి యోగంలో ప్రియతమ నా ప్రియా నమే ప్రియ, అతనికంటే ప్రియుడైన వాడు లేడు, సతతం కీర్తయంతో మామని, ఎవరైతే నన్ను కీర్తిస్తూ ఉంటారో, అద్వేష్టి, నిర్మమో నిరహంకారో, ఈ విధంగా అహంకారం మమత్వం లేనివాడు నాకు చాలా ప్రియమైన వాడని కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. కానీ అదే భగవద్గీతలో కృష్ణుడు ఏమంటున్నాడు? నమే ద్వేషోస్తి నా నాకు ప్రియమైన వాడు లేడు, నేను ద్వేషించే వ్యక్తి లేడు అని. మరి ప్రియమైన వాడు లేడని నువ్వే అంటున్నావు, కానీ ఎవరైతే నన్ను కీర్తిస్తూ ఉంటారో ఇంద్రియ నిగ్రహంతో, ఎవరికైతే శత్రువులు ఉండరో, అందరి పట్ల స్నేహభావంతో ఎవడైతే ఉంటాడో అటువంటి భక్తుడు నాకు ప్రియమైన వాడని చెప్తున్నాడు కృష్ణుడు. మరి అదేంటి? రెండు పరస్పర విరుద్ధం కదా. భగవద్గీతలోనే ఉన్నాయి, అది కృష్ణుడి నోటి ద్వారానే వచ్చినాయి, కానీ రెండు సత్యమే. ఎందుకంటే అందరికీ అన్ని సదుపాయాలు ఇస్తున్నాడు. భక్తుడు కాకపోయినప్పటికీ ఒక ఏనుగు, పంది, ఎలుక, మనిషి అందరికీ వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని, సదుపాయాలని కృష్ణుడు ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడ ఎవరు ప్రియమైన వాడు కాదు. కానీ ఎవరైతే ఆయన్ని, కృష్ణుడిని అంటే ప్రేమిస్తూ భక్తియుక్త సేవ చేస్తూ కీర్తిస్తూ ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళు కృష్ణుడిని ప్రేమిస్తున్నాడు కనుక అటువంటి వ్యక్తి, కృష్ణుడు కూడా వాళ్ళని ప్రేమిస్తున్నాడు. మరి ఇక్కడ అందరినీ సమానంగా ఒకవైపు చూస్తున్నానంటూ మరొక వైపు నేను ప్రేమిస్తాను అంటున్నాడు. ఇక్కడ ఇది విరుద్ధం కాదా? పూర్తిగా విరుద్ధం. అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్నాడు మరియు దూరంగా ఉన్నాడు అనేది ఇది విరుద్ధమే. నడుస్తాడు మరియు నడవలేడు, రెండు విరుద్ధం. ఇది కూడా విరుద్ధం. ఇలా చాలా విరుద్ధాలు భగవంతుడిలో పరమ సత్యం. అది ఆయనకి అది సాధ్యం, కానీ మనకు కాదు. శ్రీ ఈశోపనిషత్తు భగవంతుడు చాలా దూరంగా ఉన్నాను దగ్గరగా కూడా ఉన్నాడని తెలుపుతూ ఆ వాదాన్ని, ఏ వాదాన్ని? భగవంతుడికి రూపం లేదనే వాదాన్ని తిరస్కరిస్తుంది. భగవంతుని ధామం భౌతిక ఆకాశానికి అవతల గలదు. భగవంతుడి ధామం భౌతిక ఆకాశం అంటే ఏంటి అంటే ఈ విశ్వాలన్నీ కూడా భౌతిక ఆకాశంలోనే ఉన్నాయి. అనేక విశ్వాలు, మందొక విశ్వం, ఇదంతా భౌతిక ఆకాశానికి అవతల. ఇంకా చెప్పాలంటే ఈ విశ్వాన్ని దాటి విరజ అనేది, ఇంకా దాన్ని దాటి బ్రహ్మజ్యోతి, దాని లోపల వైకుంఠ లోకాలు ఉన్నాయి. ఈ భౌతిక ఆకాశాన్ని కొలవడానికే మనకు సాధనాలు లేవు. మరి ఈ భౌతిక ఆకాశం, ఈ విశ్వాన్ని కొలవడానికే మనకి సాధనాలు లేవు, ఈ విశ్వంలో ఉన్న దూరాన్ని కొలవడానికి. ఇక భౌతిక ఆకాశమే అంత దూరం వ్యాపించి ఉంటే దానికి అతీతంగా గల ఆధ్యాత్మిక ఆకాశాన్ని గురించి చెప్పేది ఏముంది? భౌతిక ఆకాశమే ఇంత దూరంలో ఉంటే ఆధ్యాత్మిక ఆకాశం గురించి ఇంకేమైనా చెప్పగలమా? కొలగలమా? కొలిసే అవకాశమే లేదు, కొలవలేము. ఆధ్యాత్మిక ఆకాశం భౌతిక విశ్వానికి ఎంతో దూరాన ఉందని భగవద్గీతలో 15వ అధ్యాయంలో 6వ శ్లోకంలో చెప్తున్నారు.
ఏంటి? చాలా శ్లోకాల్లో కృష్ణుడు నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ. అక్కడ సూర్యుడు చంద్రుడు ఉండడు, ఎక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రావాలి, అది నా ధామం అని చెప్తున్నాడు. ఇంకా చాలా భగవద్ధామం గురించి కృష్ణుడు చెప్తున్నాడు. యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమ అని చెప్తున్నాడు. వైకుంఠ లోకాల గురించి నన్ను పొందుతారు, మన్మనాభో మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి అంటే నన్ను పొందుతారు అని, నా ధామాన్ని చేరుకుంటారు. అంత్యకాలేచ మామేవ స్మరన్ ముక్తా కలేవరం మామే వైశ్య సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. ఈ విధంగా భగవద్గీతలో చూస్తే చాలా శ్లోకాల్లో నా యొక్క ధామానికి చేరుకుంటావు, నన్ను పొందుతావు అని కృష్ణుడు చెప్తున్నాడు. కానీ అది చాలా దూరంలో ఉంది అని కృష్ణుడే చెప్తున్నాడు. కానీ భగవంతుడు అంత దూరంలో ఉన్నా అదే క్షణంలో ఒక సెకండ్ కంటే తక్కువ కాలంలోనే మనస్సు కంటే గాలి కంటే వేగంగా వచ్చి మన ముందు నిలవగలడు. మరి మన ముందు నిలబడడానికి నిజానికి అక్కడి నుంచి భగవంతుడే రావసరం లేదు. ఇక్కడ హృదయంలో ఉన్న పరమాత్మ ఉన్నాడు కదా, పరమాత్మ అలాగే ఉంటాడు. ఆ పరమాత్మ నుంచి మళ్ళీ మరొక రూపం బహిర్గతం అవుతుంది. ఇప్పుడు నేను ఇది పరమాత్మ నుంచి మరొక రూపం బహిర్గతం అయినప్పటికి కూడా పరమాత్మ అలాగే అక్కడ ఉంటాడు. దీనికి మనం ఈశోపనిషత్తులోనే ఒక శ్లోకం చెప్పుకున్నాం. ఏమిటది? ఓం పూర్ణమద పూర్ణం అనే శ్లోకం ఏంటిది? దాని అర్థం ఒకటి నుండి ఒకటి తీసేస్తే మళ్ళీ ఒకటే మిగులుతుంది. అది ఇక్కడ సూత్రం. దాన్ని ఆధారం చేసుకొని మన హృదయంలో ఉన్న పరమాత్మే మనకి నేరుగా బయటకు వచ్చి నిలబడతాడు. కానీ ఇక్కడ పరమాత్మ లేడా? బయటకు వచ్చాడు కాబట్టి అక్కడ లేకుండా పోతాడా? అది జరగదు. అది ఇక్కడ మనకి మన ఆలోచనకి అందని విషయం. అది మనమైతే బయట ఉన్న వ్యక్తి లోపలికి వచ్చాడంటే బయట ఉండడు, లోపల ఉన్న వ్యక్తి బయటికి వెళ్తే లోపల ఉండడు. కానీ భగవంతుడు బయట ఉంటాడు, లోపల ఉంటాడు, వేరే చోట్ల ఎక్కడ కావాలంటే అక్కడ ఏకకాలంలో ఉండగలడు. అదే ఆయన అచింత్య శక్తి. మరి ఈ పరమాత్మే రానవసరం లేదు. గోలోకం నుంచి కృష్ణుడు కూడా క్షణంలో ఇక్కడ వచ్చేయచ్చు. ఆయన అక్కడ నేను ఇలా పలానా చోటుకి వెళ్ళాలి అని అనుకున్న మరుక్షణంలో అక్కడే ఉంటాడు ఆయన గోలోకం నుండి. మరి గోలోకం నుండి వచ్చేసాడు కదా, అక్కడ మరి రాధా వాళ్ళకి సకులకి మరి కృష్ణుడు లేకుండా పోతాడా? కాదు. మళ్ళీ ఓం పూర్ణమద పూర్ణం ఏంటి? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాడు కానీ అక్కడ మళ్ళీ ఉన్నాడు. ఇదంటే విచిత్రంగా ఉంటుంది కానీ ఇదే సూత్రం. అది మనం ఈశోపనిషత్తు మొదట్లోనే మనం చదివాం కదా, ఓం పూర్ణమద పూర్ణం పూర్ణస్య పూర్ణమాద అంటే పూర్ణం అనేది భగవంతుడు నుండి ఎన్ని పూర్ణాలు బయటకు వచ్చినా ఆ పూర్ణం అలాగే ఉంటుంది. అంటే కృష్ణుడి నుండి అనేక రూపాలు వచ్చినా కృష్ణుడు అలాగే ఉంటాడు. మళ్ళీ ఇది ఇదివరకే వెనుకటి శ్లోకంలో వర్ణించబడింది. ఏమిటి? గాలి కంటే వేగంగా వచ్చి మన ముందులో ఉండగలడు, మనసు కంటే ఎక్కువ వేగంగా వెళ్ళగలడు అనేది మనం ముందర శ్లోకాల్లో చూసాం కదా. ఆయన శక్తి అటువంటిది. ఆయన కంటే వేగంగా వెళ్ళగలిగే వాళ్ళు, ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగే వాళ్ళు ఎవరూ లేరు అనేది మనం 4వ మంత్రంలో చూసాం. అయినప్పటికీ దేవాదేవుడు వచ్చి మన ముందుకు వచ్చినను ఆయనను మనం నిర్లక్ష్యం చేస్తాం. నిజానికి భగవంతుడే మన ముందుకు వచ్చినా కూడా మనం ఆయన్ని నిర్లక్ష్యం చేస్తాం. కారణం ఏంటి? ఎందుకంటే ఆయన్ని మనం సాధారణమైన వ్యక్తిగానే చూస్తాం కానీ ఆయనకై ఆయనే నేను భగవంతుడిని అని మనకు తెలియజేసే వరకు మనం గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే అది ఆయన యొక్క యోగ మాయ. ఆయన యొక్క మాయలో మనం ఉన్నాం కనుక మనం ఆయన్ని గుర్తించలేము. అలాంటి మూఢుడైన నిర్లక్ష్య భావాన్ని భగవద్గీత ఖండిస్తూ ఉంది. కాబట్టి నిర్లక్ష్య భావన అనేది మనం భగవంతుడి పట్ల నిర్లక్ష్య భావన అనేది భగవద్గీత ఖండిస్తూ ఉంది. అంటే భగవంతుడే వస్తే మనం గుర్తించగలిగే స్థితిలో ఉండాలి అని చెప్తుంది. గుర్తించలేని స్థితిలో మనం ఇప్పుడు ఉన్నాం. తనను మరణించువానిగా భావించి మూఢులు తనను అవజ్ఞ చేస్తారని భగవంతుడు పేర్కొన్నాడు. అంటే పట్టించుకోరు. కృష్ణుడు కూడా సాధారణమైన మనిషే అనుకొని ఆయన పట్టించుకోరట. కానీ ఆయన మరణించేవాడు కాడు, భౌతిక ప్రకృతి చేత నిర్మితమైన దేహంతో మన ముందుకు రాడు. కానీ మన ముందుకు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం? అతన్ని సాధారణమైన వ్యక్తిలాగానే చూస్తామని చెప్తున్నారు ఇక్కడ శాస్త్రం.
అంటే ఆయన యొక్క యోగమాయ, ఆయన యొక్క అంటే జీవుల్ని, బద్ధజీవుల్ని, మనల్ని భ్రమకు గురి చేసేటువంటి మాయాశక్తి ఎంత గొప్పదో చూడవచ్చు. అంటే దాన్ని దాటి మనం అర్థం చేసుకోలేము మాయాశక్తి. కానీ కృష్ణుడే ఎప్పుడైతే నేను వీడికి అర్థం అవ్వాలి అనుకుంటే అప్పుడు మనకు అర్థం అవుతాడు కృష్ణుడు. ఓహో, వీడి కృష్ణుడు వచ్చినవాడు సాధారణమైన జీవుడు కాదు అని. సామాన్య మానవుల వల్లనే భౌతిక దేహంతో భగవంతుడు అవతరిస్తాడని చెప్పే పండితులుగా భావించబడేవారు చాలామంది ఉన్నారు. చాలామంది ఏమంటారు పండితులు, భగవంతుడు కూడా మానవ రూపేణ, దైవం మానవ రూపేణ అని చెప్తూ ఉంటారు. దైవం మనుషుల రూపంలో వస్తాడు, అది నిజమే. కానీ మనుషుల రూపంలో వస్తాడు, కానీ మనిషిలాగా భౌతిక దేహాన్ని కలిగి ఉంటాడని ఎక్కడ చెప్పలేదు. ఆ విషయంలో మనం పొరపాటు పడకూడదు. ఆయన అచింత్య శక్తిని తెలుసుకొనలేక మూఢులు ఆయన కూడా సామాన్య మానవుల వంటి వాడే అని భావిస్తారు. కృష్ణుడి యొక్క అచింత్య శక్తి మనకు తెలియక మూఢులు ఏమనుకుంటారు, అవజానంతి మామూఢ మానుషీం తనుమాశ్రిత పరంభావమజానతో మమమూఢ మమభూత మహేశ్వర. అంటే నా యొక్క పరంభావం అంటే దివ్యమైన భావాన్ని తెలుసుకోలేక, నేనే మహేశ్వరుడని తెలుసుకోలేక అన్నిటినీ నియంత్రించేవాడినని, అవజానంతి మూఢ మానుషీం తనం, నేను మనిషి యొక్క దేహాన్ని తీసుకున్నాను కాబట్టి నేను కూడా ఒక సాధారణమైన బద్ధజీవుడిలాగానే నన్ను పరిగణిస్తూ మూఢులు నన్ను తెలుసుకోలేరు అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. భగవంతుడు అచింత్య శక్తులతో కూడి ఉండడం వల్ల ఏ విధమైన మాధ్యమం ద్వారానైనను మన సేవను ఆయన అంగీకరించగలడు. భగవంతుడికి అచింత్య శక్తులు ఉన్నాయి, ఇప్పుడే చెప్పుకున్నాం. ఏమిటని? ఆయన అతి దూరంలో ఉన్నా కూడా దగ్గరే ఉన్నట్లు. ఆయన నడవగలడు మరియు నడవలేడు, కాబట్టి అన్ని శక్తులు ఉన్నాయి కనుక ఆయన ఏ మాధ్యమం ద్వారానైనా మన యొక్క సేవని స్వీకరించగలడు. ఇక్కడ చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఇక్కడ విగ్రహారాధన ఏ విధంగా సరైనది, ఏ విధంగా విగ్రహం ద్వారా భగవంతుడు మన యొక్క సేవను స్వీకరిస్తాడు అనేది చెప్పబడుతుంది. తన సంకల్పాన్ని అనుసరించి తన వివిధ శక్తులను ఆయన మార్చుకోగలడు. ఆయన కృష్ణుడు వస్తే నీటిని గాలిని చేసేస్తాడు, గాలిని ఆకాశం చేసేస్తాడు, ఆకాశాన్ని భూమిగా తయారు చేస్తాడు. ఇంకా చెప్పాలంటే నీటిని ఆధ్యాత్మికమైన నీరుగా తయారు చేస్తాడు, భౌతికమైన జలం కాదు అది. అలా తయారు చేయగల శక్తి ఆయన దగ్గర ఉంది. భౌతిక పదార్థాన్ని ఆధ్యాత్మికంగాను మరియు ఆధ్యాత్మికమైన పదార్థాన్ని భౌతికంగాను చేయగల శక్తి కృష్ణుడికి ఉంది. విశ్వాసం లేనివారు భగవంతుడు అవతరించడని, అవతరిస్తే భౌతిక రూపంలోనే అవతరిస్తాడని వాదిస్తారు. భగవంతుడు అసలు అవతరించడు, ఒకడు వస్తే భౌతికమైన రూపమే తీసుకొని రావాలి, అంతేగాని ఆయనకి దివ్యదేహం, ఆధ్యాత్మిక దేహం ఉండదు. భగవంతుని అచింత్య శక్తులు యథార్థాలని అంగీకరిస్తే ఈ వాదం అర్ధరహితం అవుతుంది. వాళ్ళు చేసే వాదం భగవంతుడికి అచింత్య శక్తులు ఉన్నాయి అనేది నిజమని ఒప్పుకుంటే వాళ్ళు చెప్పేదంతా తప్పు అవుతుంది. అంటే భౌతిక దేహమే తీసుకొని ఎందుకు రావాలి? ఆయనకి అచింత్యమైన శక్తులు ఉన్నప్పుడు ఆధ్యాత్మిక దేహంతో కూడా రాగలడు. ఒకవేళ భగవంతుడు భౌతిక రూపంతో మన ముందు ప్రత్యక్షమైనప్పటికీ ఈ భౌతిక రూపాన్ని ఆధ్యాత్మిక రూపంగా మార్చడం ఆయనకు సాధ్యమే. భౌతిక రూపంలో వచ్చిన దాని వెంటనే ఆధ్యాత్మికంగా మారిపోగలడు. ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తి భౌతిక రూపంలో వచ్చినట్లుగా ఉండి చెమట కారుతున్నట్లుగా, ఆయన కూడా కష్టపడి వచ్చినట్లుగా మన ముందల అలా చేయగలడు. మనం చూసి ఇతను కూడా సాధారణ మనిషి అనుకుంటాం. అందుకే మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి, ఆయన ఎవరినైతే ఎన్నుకుంటాడో వాడికే ఆయన అర్థం అవుతాడట పూర్తిగా. ఆయన మనల్ని ఎన్నుకోకపోతే, మనకు అర్థం అవ్వాలి అని ఆయన అనుకోకపోతే, మనం ఎంత భక్తి చేసినా, ఎంత నామం చేసినా, ఎన్ని చేసినా కూడా కృష్ణుని అర్థం చేసుకోలేమని చెప్తున్నాడు ఉపనిషత్తు చెప్తుంది. ఈ శక్తులన్నీ ఒకే మూలతత్వంలో ఉన్నందువల్ల ఆ మూల పురుషుడు తన సంకల్పాన్ని అనుసరించి వాటిని ఉపయోగించుకోవచ్చును. ఈ శక్తులన్నీ ఒకే మూలతత్వంలో ఉన్నాయి, లేదా ఎన్ని మూలతత్వాల్లో ఉన్నా, ఎన్ని రకాల శక్తులైనా అవన్నీ ఆయన చేతిలో ఉన్నాయి కనుక ఎప్పుడు ఏ శక్తిని ఎలా కావాలంటే అలా మార్చుకోగల అచింత్య శక్తి కృష్ణుడిలో ఉంది. కాబట్టి మనం ఎంత ప్రయత్నం చేసినా భగవంతుడిని పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది అసంభవం, ఎప్పటికీ అర్థం చేసుకోలేము. కారణం
ఆయనలో అచింత్య గుణాలు ఉన్నాయి, అచింత్య శక్తులు ఉన్నాయి. మనం ఎలా అర్థం చేసుకోగలం? ఉదాహరణకు భగవంతుడు అర్చా విగ్రహ రూపంతో, అంటే మట్టితో కానీ రాతితో కానీ కర్రతో కానీ చేయబడిన విగ్రహాల రూపంలో దర్శనం ఇవ్వగలడు. ఇప్పుడు మనం అదే కదా, పూరిలో జగన్నాథుడు చెక్క రూపం, అదే తిరుపతిలో శిలారూపం, ఇవన్నీ కూడా రకరకాల పదార్థాలు. కానీ ఆ రూపాలతోటి మనకి భగవంతుడు దర్శనం ఇస్తున్నాడు. విగ్రహాలను పగలగొట్టేవారు వాదించేటట్టు విగ్రహాలు మట్టితో కానీ, అంటే విగ్రహాలను పగలగొడుతూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు? ఇవన్నీ రాళ్ళు, రప్పలు, మట్టి, వీటిని పూజించే వాళ్ళు మూర్ఖులు అంటారు. కానీ వాళ్ళకి తెలియని తత్వం ఏంటి? రాయి కానీ చెక్క కానీ వీటన్నిటి ఈ పదార్థాల ద్వారా కూడా భగవంతుడు మన సేవని స్వీకరించగలడు అనేది వాళ్ళకి అర్థం కాదు. విగ్రహాలను మట్టితో కానీ కర్రతో కానీ ఇతర వస్తువులతో చేయబడినప్పటికీ అవి కేవలం బొమ్మలు మాత్రమే కావు. వాళ్ళు ఏమంటారు? అవి కేవలం బొమ్మలే అంటుంటారు అన్నమాట. ఎవరు? ఈ విషయాన్ని తెలుసుకోలేని వాళ్ళు. ఓకే, హరే కృష్ణ. ఇంతటితో ఆపుతున్నాను. ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. మరి దేవదేవుడికి వాహనం ఎందుకు అవసరం? తను ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు గరుడు ఓకే, మంచి ప్రశ్న. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మరి ఆయన ఒకేసారి ఒక క్షణంలో ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తి ఆయనకు ఉంది. మరి ఆయనకి వాహనం ఎందుకు? ఎందుకంటే వాహనమే లేకపోతే మనకి సేవ దొరకదుగా భగవంతుడికి. నిజానికి భగవంతుడికి మన సేవలు ఏమీ అవసరం లేదు, కానీ మనం ప్రచారం చేస్తున్నాం ఆయన చేయలేక. లేదా అర్జునుడి సేవ అవసరమా? యుద్ధంలో అర్జునుడి చంపవలసిన అవసరం ఉందా? కృష్ణుడే చంపేయగలడు. కానీ భక్తులకి సేవ ఇవ్వడం కోసం, ఆయన సేవలో మనల్ని వినియోగించుకోవడం కోసం ఆయనకి ఒక వాహనం, గరుడు అనే వాహనం, ఆదిశేషువు, ఇంకా కొన్నిసార్లు గరుడే కాదు, ఇతను కూడా ఎవరు, మన ఆంజనేయుడు కానీ వాహనం గాను. ఇంకా మనకి కృష్ణుడి లీలలో వస్తుంది కదా, ఒక కాళీయుడు కూడా ఒకసారి వాహనంగా ఉంటాడంట. కాళీయుడిపై కూడా ఒకసారి కృష్ణుడు వెళ్తూ ఉంటాడు. కాళీ చాలా అరుదుగా, కానీ ఎక్కువ గరుడు లేదా హనుమంతుడు. వీళ్ళందరూ ఏంటి? భక్తులు. భగవంతుడు సేవలో ఉండాలనుకుంటున్నారు కాబట్టి సేవ ఇస్తున్నాడు. కానీ నిజానికి భగవంతుడు ఆత్మారాముడు. అంటే ఏంటి? ఆయనకి ఎవరితో కూడా పని లేదు, ఆయనకే ఆయన ఆనందంగా ఉండగలడు. కానీ ఆనందం, ఇంకా ఆయన ఆనందం పెరుగుతుంది భక్తులు సేవ తీసుకోవడం వల్ల, భక్తులకి ఆనందం వస్తుంది. కాబట్టి భక్తుల యొక్క ఆనందాన్ని కూడా పెంచడం కోసం ఆయన సేవలు తీసుకుంటూ ఉన్నాడు. భగవంతుడు అతి దగ్గరగా ఉంటాడు, అవును, చాలా దూరంగా కూడా ఉంటాడు. అవును. దీన్ని బట్టి భగవంతుడికి రూపం లేదు అని మాయవాదులు చేసే ఆర్గ్యుమెంట్ని రెఫ్యూట్ చేశారు అని దీంట్లో ఉంది కదా. అది అర్థం అవ్వదు. అంటే భగవంతుడికి రూపం లేదని మాయవాదులు చెప్పిన ఆర్గ్యుమెంట్ని రెఫ్యూట్ చేసే స్టేట్మెంట్ ఇది. ఎట్లా దాన్ని సమన్వయపరచాలి అంటే అర్థం ఎట్లా చేస్తారు? భగవంతుడికి రూపం లేదు అంటే, రూపం లేకుండా ఉంటే ఎక్కడ దూరంగానే ఉండాలి కదా. ఇక్కడ ఏమంటున్నారు? భగవంతుడు దూరంలో ఎక్కడో ఉన్నాడు, కానీ ఇక్కడ కూడా ఉన్నాడు అని. వాళ్ళు మాయావతులు చెప్పేది ఏంటి? అంతా ఒకటే అని. కానీ ఇప్పుడు రెండుగా కనపడుతున్నాయి ఇక్కడ మనకి. ఎక్కడ దూరాన్ని ఎక్కడో ఉన్నది ఒకటి, మనకి దగ్గరలో ఉన్నది ఒకటి, రెండు ఉన్నాయిగా. కానీ వాళ్ళ ఉద్దేశంలో మాయావాదులు ఏకం, అంటే అంతా ఒకటే, అద్వైతం కదా. కానీ ఇక్కడ రెండు కూడా కనపడుతున్నాయి. వాళ్ళ లెక్క ప్రకారం మనకి దగ్గరలో ఏం లేదు అసలు, ఇదంతా మాయ. పరమసత్యంలో మనం ఏకమైపోవడం. ఎలా రెఫ్యూట్ చేస్తుంది? థర్డ్ స్టేట్మెంట్లో ఏముంది? భగవంతుడు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. అవును. సో బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు అంటే ఆ స్టేట్మెంట్ కూడా ఇప్పుడు మీరు చెప్పిన అర్థం ప్రకారం అది కూడా వస్తుంది. స్టేట్మెంట్ ప్రభుపాద స్పెసిఫిక్ అంటే ప్రభుపాద దీన్ని తీసుకొని చెప్తున్నారు, కానీ మనం వేరే వాటి ద్వారా కూడా చేయొచ్చు. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు అని, లేదా ఎక్కడో ఉన్నాడు అన్నప్పుడు మనం ఇక్కడ ఇదంతా ఏంటి? మాయలో ఉన్నాడు. అద్వైతుల ప్రకారం ఇదంతా మాయ, ఈ ప్రపంచమే మాయ. అంటే మన చైతన్యం ఇందులో ప్రవేశించి మాయలో ఉన్నాం. కానీ చైతన్యం ఎప్పుడైతే అసలైన దాంట్లోకి పూర్తిగా ఏకత్వంలో కలిసిపోతుందో అప్పుడు మాయ ఉండదు. ఆ అసలైనది ఎక్కడుంది? ఒకటే. అది మళ్ళీ రెండు కాదు కదా. అది అసలైన రెండు పదార్థాలు లేవు, అంతా ఒకటే. ఆ ఒకటి ఎక్కడో ఉందని అంటాం అని వాళ్ళు అన్నా కూడా అక్కడికి వెళ్ళాలి. లేదా నువ్వు అన్నట్లుగా బయట ఉంది, లోపల ఉందంటే అప్పుడు కూడా మళ్ళీ రెండు ఉన్నాయి. సో అలా చూసినా మళ్ళీ రెండు వస్తున్నాయి. ఎప్పుడైతే రెండు అనేవి ఏర్పడినాయో అప్పుడు మాయావాదం తప్పైపోతుంది. మరి ఆత్మ పరమాత్మ రెండో అయినప్పుడు మళ్ళీ మాయావాదం తప్పే. అందుకే వాళ్ళు ఏమంటున్నారు మాయావాదులు? నీ లోపల హృదయంలో ఆత్మ పరమాత్మ రెండు ఉన్నాయి అనుకోవడం నీ భ్రమ.
అక్కడ ఉన్నది ఒకటే, అది కూడా చైతన్యమే. ఆ చైతన్యం కూడా ఒకటే. ఎలా ఉంది? ఈ హృదయంలో ఉన్నదే పరమ సత్యంలో కూడా ఉన్నది, మన లోపల కూడా ఉన్నది. ఈ భ్రమ తొలగిపోవాలి అంటే ఏంటి? నువ్వు ఈ దేహంలో ఉన్నావనే భ్రమలో ఉన్నావంట. అంటే కోర్స్ ఇప్పుడు నేను మాయావాదం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, ఇది ఎక్కదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే వింటున్నారో భక్తులందరికీ కూడా ఒక మనసులో ఒకటి స్థిరమైపోయింది, ఏంటంటే నేను వేరు భగవంతుడు వేరు అని. కాబట్టి రెండు అనేది మనం స్థాపించినాక నేను మాయావాదం చెప్పడానికి ప్రయత్నం చేసినా అది అర్థం కానట్లుగానే ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పేది అది. అంటే మాయావాదులు అనే పాయింట్ ఏంటంటే చాలా ముఖ్యంగా మీరు ఆలోచిస్తే ఇక్కడ చైతన్యం ఏమి లేదు అసలు, మనలో ఉన్నదని భ్రమ చెందుతున్నాం ఇక్కడ, నా లోపల ఉన్నదనేది. కానీ అసలైంది ఒకచోటే ఉంది, ఆ ఒక్కటే అనేక విధాలుగా భ్రమ చెందుతుందని వాళ్ళు చెప్తారు. భగవంతుడు దగ్గరగా ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. దేనికి దగ్గరగా, దేనికి దూరంగా ఉన్నాడు, ఎవరికి దగ్గరగా? మనం ఎప్పుడైనా దగ్గర దూరం అంటే మనమే ఆధారంగా చేసుకోవాలి. రిలేటివ్ టు నేను, జీవుడిగా నేను అనేది ఎవరు? నేను ఆత్మని. నేను ఆధారం చేసుకొని నాకు దగ్గరగా, నాకు దూరంగా, అంతే. మనం ఏది మాట్లాడినా, అందుకే నేను మధ్యలో కూడా చెప్పాను, ఎవరికి దగ్గర ఎవరికి దూరం అంటే నేను లేదా మనకి అని. మనం ఇప్పుడు ఒక చోట ఉన్నాం, మనకి కానీ నాకు కానీ దగ్గరలో ఉన్నాడు, మనకి దూరంగా కూడా ఉన్నాడు. రిలేటివ్ టు ఎనీథింగ్, దేనికైనా. ఎవరైతే దీని గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళ పరంగా. హరే కృష్ణ. ఇక్కడ ఎవరో ఏదో ప్రశ్న ఉందన్నారు, చెప్పండి. అవును, గోలోకంలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. గోలోకంలో అతి దూరం, మనకి దగ్గర. ఇప్పుడు అంటే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు భగవంతుడు ఆత్మారాముడు. ఆత్మారాముడు అయినప్పుడు ఆయన తనలో తాను రమిస్తూ ఉంటారు. మరి తన అంతర్గత శక్తికి ఒక రూపాన్ని ఇచ్చి ఆ రూపంతో లీలలు చేయడం, ఆ రూపంతో రమించడం, ఇదంతా ఎలా అర్థం చేసుకోవాలి? రాధారాణి, సీతాదేవి, లక్ష్మీదేవి, ఇదంతా కూడా మనం ఈరోజు అర్థమైంది. ఇవన్నీ కూడా మనం ఈరోజు చెప్పుకున్న ఏదైతే 5వ మంత్రంలో అచింత్య శక్తి అనేది ఉంది కదా, దాని క్రిందకే వస్తాయి ఇవన్నీ. అంటే ఆయన అచింత్య శక్తి ద్వారా తనలోని శక్తికి ఒక రూపాన్ని ఇచ్చి రాధారాణి, లేదా శక్తినిచ్చి సీతాదేవి, లక్ష్మి అని రూపాన్ని ఇవ్వగలుగుతాం. కానీ మనం జీవులం, బద్ధజీవులం, మన లోపల ఉన్న శక్తిని వేరు చేసి ఒక రూపాన్ని ఇచ్చే శక్తి, అలా మనం రమించగలిగి మన శక్తికి రూపాన్ని ఇచ్చి ఆ రూపంతో రమించగలిగే శక్తి మనకు లేదు. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకోలేకపోవడం వలనే మనం భగవంతుడిని కీర్తిస్తున్నాం. ఆయన యొక్క గొప్ప శక్తి, నీకు చాలా గొప్ప శక్తి ఉందని, నువ్వు సామాన్యుడు కాదని, భగవంతుడు అని, అచింత్య గుణాలు గలవాడిగా నిరంతరం అనంతుడు అంటే ఆదిశేషు కీర్తిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే భగవంతుడి యొక్క ప్రతి లక్షణం కూడా మనకు అర్థం అవ్వాలనేది ఏమీ లేదు. ఎందుకంటే అచింత్య గుణాలు కృష్ణుడికి ఉన్నాయి, భగవంతుడికి ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు లక్ష్మీదేవి పుట్టుక గురించి చెప్తారు కదా, అమృత మండలం జరిగినప్పుడు అమ్మవారు ఉద్భవించారు. అవును. అంటే అక్కడ అమ్మవారు సేవ చేయాలని కోరుకోవడం వల్లే స్వామి స్వీకరించారు అని అర్థం చేసుకోవాలి. అంతే అంతే అంతే. లక్ష్మీదేవి సేవ చేయాలనుకొని, మరి మదనం ముందల, సముద్ర మంథనం ముందల లక్ష్మీదేవి లేదా? ఉంది. కానీ అందులోంచి కూడా ఉద్భవించింది ఆవిడ. ఆమె ఎప్పుడు స్వామితో పాటే ఉంటుంది కదా. ఉంటుంది. కానీ మళ్ళీ అక్కడ ఉద్భవించినట్లుగా మనకి చూపించారు. అవును, అది ఒక లీల కింద. లీల. అవును అవును అవును. ఇక్కడ అన్ని భౌతిక సంసారంలో రాముడు కానీ కృష్ణుడు కానీ వాళ్ళందరూ రావడం ఇవన్నీ కూడా లీలలే కదా ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు గోలోకంలో, వైకుంఠ లోకాల్లో ఎప్పుడూ ఉన్నారు, కానీ మన కళ్ళ ముందు ఇక్కడ కనపడుతున్నారు అంతే. అందుకే దాన్ని లీలా అంటున్నాం. ఓకే, సరే, ఇంకెవరికి ఏం లేవు కదా. శ్రీ ఈశోపనిషత్ కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై.